దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల పుస్తకము 11వ అధ్యాయము 31వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. ప్రియ దేవుని పిల్లలారా, ఎవరైతే నీతిగా జీవిస్తారో, దేవుని దృష్టికి నీతిగా బ్రతుకుతారో, వారు ఈ భూమి మీద దేవుని వలన ప్రతిఫలం పొందుతారు. వాక్యంలో కూడా మనం గమనిస్తూ ఉంటాము కదా, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేయను అని. అంటే యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనము ఈ లోకంలో ఎంత నీతిగా బ్రతుకుతామో, ఎంత నిజాయితీగా మనం జీవిస్తామో, ఆ రీతిగానే దేవుడు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ఈ దినాల్లో ప్రభు నమ్ముకున్న వారిలో కొంతమంది యేసుక్రీస్తుని వెంబడిస్తూ మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. నీతిమంతులు ఎవరు జీవించారు, దేవుడు వారికి ఎలాంటి ప్రతిఫలం అనుగ్రహించి ఉన్నారు అని లేఖనాలు మనం గమనిస్తే, మన పితరుడైన అబ్రహాము గారిని గురించి ఈ సమయమందు మనం ధ్యానం చేస్తే, అబ్రహాము గారు నీతిమంతుడు అని రాయబడి ఉన్నది. కనుక అబ్రహామునకు కలిగిన ప్రతిఫలం ఏమిటి అంటే, తన ప్రాంతంలో తన దేశమందు నివాసం చేయుచున్నప్పుడు అబ్రహాము ఎవరో ఎవరికి తెలియదు. ఎప్పుడైతే దేవుని పిలుపును అందుకొని ఆ పిలుపుకు లోబడి దేవుని కొరకు నీతిగా బ్రతికాడో, ఆ తర్వాత అబ్రహాము గారి యొక్క పేరు ఈ ప్రపంచమంతా కూడా తెలియపరచబడి ఉన్నది. దేవుణ్ణి ఎరిగిన వారికి అబ్రహాము గారు ఎవరో ప్రతి వారికి తెలుసు. దేవుడు మంచి పేరు ప్రఖ్యాతిని అబ్రహాము గారికి దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఇదే ప్రతిఫలం. తనకు సంతానం లేనప్పుడు దేవుడు అబ్రహామునకు సంతానం అనుగ్రహించి ఉన్నారు. అది ప్రతిఫలం. అంతేకాదండి, ఈ భూలోకంలో దేవుడు ప్రతిఫలం అనుగ్రహించి ఉన్నారు. అలాగనే పరలోకమందును కూడా దేవుడు అబ్రహామునకు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. ఈ మాటలు వింటున్న మనమందరం కూడా మన జీవితంలో నీతిమంతులుగా మనం నడిపించబడినప్పుడు, ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుడు మనకు ప్రతిఫలము అనుగ్రహించబోతూ ఉన్నారు. ఇన్నాళ్ళు ఒకవేళ ప్రభుని వెంబడిస్తూ కూడా, ప్రభుని ఆరాధిస్తూ కూడా దేవునికి దూరమై లోక సంబంధమైన అనుభవంలో నడిపించబడుతూ వస్తూ ఉన్నావా? ఇక నుంచి అయినా నీతిగా, యథార్థంగా, భక్తిగా మనం జీవించినప్పుడు, మనం చేసే ఆ భక్తి, ఆ నీతిని బట్టి ఈ భూలోకంలో దేవుడు మనకి ప్రతిఫలం అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, స్తోత్రమైన మా బ్రతుకు దినములన్నిట మేము నీతిమంతులముగా జీవించుటకును, నీతిని కాపాడుకోవడానికి సహాయం అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో, ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని కూడా ఆశీర్వదించి మహిమను పొందమని, ఈ దినమంతా మీరు మాతో ఉండమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.